మాది పొన్నూరు నియోజకవర్గం పెదకాకడ మండలం నంబూరు గ్రామం నుంచి వచ్చాను. అన్న ఇక్కడ టీడీపీ అనేది చాలా ఏళ్ళ నుంచి పరిపాలన చేస్తుంది పొన్నూరు నియోజకవర్గాన్ని. ఇప్పుడు ఎలా ఉండబోతుంది? గత 5 ఏళ్ళు వైసీపీ పరిపాలన చేసింది. ఈ 5 ఏళ్ళలో డిఫరెన్స్లో మళ్ళీ టీడీపీ వచ్చే అవకాశం కనబడుతుంది. ఈ 5 ఏళ్ళలో డిఫరెన్స్ బాగా డిఫరెన్స్గా ఉంది. అయితే 2019 ఎలక్షన్లో కిలార్ రోషి గారు పొన్నూరు నియోజకవర్గాన్ని బద్దలు చేసేసాడు, పట్టాపంచలు చేసేసాడు. పొన్నూరు నియోజకవర్గం అనేది అసలు టీడీపీ అనేది లేదు. నాకు తెలిసి ఇప్పటికి కూడా ఎవరు నోట పట్టినా కానీ వైసీపీ పొన్నూరు వైసీపీ అది బట్టి పక్క. ధూళిపల్లి నరేంద్ర అనేది రావడం అనేది అసంభవం. అంటే ఇక్కడ చాలా హామీల వల్ల ఈసారి జనాలు మొగ్గు చూపే అవకాశం కనబడుతుంది. ఆ హామీలన్నీ 2019 ఇచ్చిన హామీలన్నీ ఏం చేశారు? 2019 ఇచ్చిన హామీలు ఏదన్నా ఒకటి చేశాడా? ఏదన్నా ఒకటి ఎగ్జాంపుల్ ఏదన్నా ఊర్లో 2014-19లో చేసిన హామీలు ఏమన్నా చేశాడా? ఏం చేయాల. మరి ఇంకా ఇప్పుడు ఇంకా ఎట్లా వస్తాడు ముందలకి? ఎంత మంది ఒకటిగా 10 మంది కలిసి వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి కూడా బీకలేరు. సింహం సింగిల్ గానే వస్తుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని చంపే ప్రయత్నంలో రాయి కూడా విసిరారు. జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయాలంటే ఫస్ట్ కార్యకర్తను టచ్ చేయాలా. ఎంత అమ్మగూడే సరే, ఎన్ని పార్టీలు అయినా కానీ కార్యకర్తను టచ్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాలా. అది ఏదో మొన్న టీడీపీ వాళ్ళు రాళ్ళేవించేసి ఇది సింపతి కోసం మీరే చేర్చుకున్నారు అనేది అది రాంగ్, అది కరెక్ట్ కాదు. అయితే ఇక్కడ జరిగిన పొన్నూరు నియోజకవర్గంలో నరేంద్రకి అంబటి మురళీకృష్ణ గారి నుంచి మా నంబూరు గ్రామం నుంచి 5,000 మెజార్టీతో గెలిపించుకుంటాం. పొన్నూరు అయితే ఒక 20,000 మెజార్టీతో గెలుస్తాడు. అంబటి మురళీకృష్ణ గారు కన్ఫర్మ్. అయితే ఇక్కడ పొన్నూరు నియోజకవర్గ ప్రజలకి ఈసారి ఎవరు వస్తే మంచి జరిగిందని మీరు అనుకుంటున్నారు? అంబటి మురళీకృష్ణ గారు వస్తే మంచి జరిగింది. ఎందుకని అసలు? అంబటి మురళీకృష్ణ గారు ఒకటి ఏది నేత్రదానం కానీ ప్రతి ఊరిలో కూడా ప్రతి ఒక్క విలేజ్లో పొన్నూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క విలేజ్లో ఈయన చేసిన మెడికల్ క్యాంపులు కానీ వీల్ చైర్లు కానీ కళ్ళజోడులు కానీ హార్ట్ ఆపరేషన్లు కానీ ఎంతోమందికి ఎగ్జాంపుల్ మా ఊర్లోనే 1800 మందికి చేయించాడు. ఏది ఒక 800 మందికి హార్ట్ ఆపరేషన్ ఇచ్చాడు. ఒక 400 మందికి కళ్ళజోడులు ఇచ్చారు. మిగతా వాళ్ళకి ఏది చిన్న వీల్ చైర్లు ఏది ఇంట్లో లేకుండా ఉంటారు వాళ్ళకి ఇట్లా ప్రొవైడ్ చేశారు. అట్లానే మా ఊరే కాకుండా అన్ని ఊర్లో పొన్నూరు నియోజకవర్గంలో ఉన్న అన్ని ఊర్లో కూడా మంచిగా అభివృద్ధి చేసుకుని వచ్చాడు. నియోజకవర్గం గారిపాలెం పక్కన 5 కిలోమీటర్లు. మేము ఎక్కువ కష్టపడలేం కానీ మాకు వచ్చేసరికి తల కొట్టినాడు 25 సంవత్సరాలు వచ్చాడు ఒక వ్యక్తి. సంఘం డైరీ చైర్మన్, బాగా చైర్మన్, తాను తన్నేవాడు తల తన్నేవాడు వచ్చాడు. చూసావా? వీళ్ళు చెప్పలేకపోతున్నారు. తాను తన్నేవాడు ఇక్కడి నుంచి పొన్నూరుకి పగలగొట్టిన మగాడు ఎవరు అంటే కిలారి వెంకట రోసయ్య. 25 సంవత్సరాలు చేశాడు కదా, ఎమ్మెల్యే చేశాడు కదా, ఎమ్మెల్యేనే చేశాడు కదా, సింహే కదా. ఎందుకు పడగట్లే మాకొద్దు, పల్లెటూరుకు వద్దు. ఒక రోడ్డు పోసాడు మీకు. చింతలపూడి నియోజకవర్గం కదా, చింతలపూడి అంటున్నావు కదా, పొన్నూరులో ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు? ఒక రోడ్డు పోసాడా? రోడ్డుకి పోయినా ఎవరు వచ్చేది కాదు. తాను కొట్టినాడు తలను కొట్టినాడని చెప్పేసి పోయినసారి వచ్చాడు. చూసావా? 5 సంవత్సరాలు కొట్టాను నేను, ఎరగదీశాను అన్నాడు. చూసావా? గాక్కుని వచ్చి తల కొట్టాడు. మళ్ళీ ఇంకోటి వస్తాడు, అమ్మటి మురళి మాడుపిల్లి వ్యక్తి. నాజుగా కమ్మగా చల్లగా పెట్టి కొట్టుకుని వెళ్తాడు. అనకూడదు, కొట్టుకుని వెళ్తాడు. ఎక్కడి నుంచి వచ్చారు? మున్పల్లి అండి, పొన్నూరు మండలం మున్పల్లి. ఓకే, మీకు ఇక్కడ ఎవరు మంచి చేశారు, ఎవరు మీకు మళ్ళీ కావాలనుకుంటున్నారు? మళ్ళీ చేసింది ఎవరంటే జగన్ చేశాడు పక్క. మాకు 2 మనవాళ్ళు మొత్తం సర్దింది ఆయనే. స్కూల్ బ్యాగులు కానీ ఫీజులు కానీ. ఓకేనా? అంతవరకే. ఇక్కడ పొన్నూరు నియోజకవర్గం టీడీపీ పంచుకోవటానికి ఉన్నాము. ఈసారి ఎలా ఉండబోతుంది? అంత లేదమ్మా. నేను పక్కా టీడీపీ. నాన్న ఏరే సోదరు ఉండేవాడు పక్కా టీడీపీ. కానీ ఆయన పోయిన కానీ నేను మారిపోయా. వీళ్ళ కొడుకులు జగన్ వచ్చిన తర్వాత, జగన్ రాకముందే మారాను. అది విషయం. ధైర్యం ఉంది అతనికి. ఒక టీడీపీ వాడు ఉండా కూడా ఊళ్ళో ఓట్లు ఉన్నాయనుకో వాళ్ళ వరకే చేశాడు కుల ఫీలింగ్గా.
ఇది మానవుడు కానీ మాది దూలపాటి నరేంద్రకి ఇటుపక్క అంబటి మురళీకృష్ణకి ఇప్పుడు పోటీ. వీళ్ళిద్దరి మధ్యన ఎవరు గెలిచే అవకాశం ఉందా, లేదంటే మళ్ళీ మురళీకృష్ణ గారు గెలుస్తాడు పక్క. ఎందుకని ఆ? ఎందుకు గెలవాలి ఆయన? ఎందుకంటే చేశాడు ఎలక్షన్ ముందులే పొన్నూరు మండలం మొత్తం కళ్ళజోళ్ళు కళ్ళు చూపించి డాక్టర్లు తీసుకొచ్చి చేశాడు. విని జ్ఞానం ఉంటుందిగా. ఈలోపు జగన్ గారు చేసిన పని ఉంటుందిగా, అది పక్క. నాకు మాది మునిపల్లి